పిల్లలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా మొబైల్కు అడిక్ట్ అయ్యి అదేవిధంగా వీడియో గేమ్స్ ఆడుతూ పబ్జీ లాంటి గేమ్లకు అలవాటు పడి వాళ్ళ జ్ఞాపక శక్తిని కోల్పోతున్నారు. చదువుపై పూర్తిగా అశ్రద్ధ చూపుతూ వాళ్ళు జ్ఞాపక శక్తిని కోల్పోతున్నారు. పిల్లలకు పుస్తకాలపై ఆసక్తిని పెంచే విధంగా కరీంనగర్ డిస్టిక్ లైబ్రరీ వారు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దవాళ్లకు లైబ్రరీ ఉండడం సహజమే, కానీ చిన్న పిల్లలు కూడా పుస్తకాలపై అవగాహన పెంచేందుకు, పఠనాసక్తిపై ఆసక్తి పెంచేందుకు ఇక్కడ డిస్టిక్ లైబ్రరీ వారు ఇక్కడ చిన్న పిల్లల కోసం ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. చూడొచ్చు మన విజువల్స్లో చాలా స్పష్టంగా చిన్న పిల్లలు చదువుకునేందుకు అంటే మంచి కథల పుస్తకాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. హాస్య కథలని, అదేవిధంగా నీతి కథలని, అదేవిధంగా ఆలీబాబా 40 దొంగలని ఇలాంటి పుస్తకాలు అందుబాటులో ఉంచారు. అంటే కంప్లీట్గా మొత్తం చిన్న పిల్లలు ఖచ్చితంగా పుస్తకంపై అవగాహన పెంచుకోవాలి, పట్టణాసక్తిపై ఆసక్తి పెంచుకోవాలనే ఉద్దేశంతో కరీంనగర్ పట్టణంలోని డిస్టిక్ లైబ్రరీలో చిల్డ్రన్స్ లైబ్రరీ మాత్రం ఏర్పాటు చేశారు. వసంత పంచమి రోజు ఇక్కడ చిల్డ్రన్స్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం గోడను చూసుకున్నట్టయితే మంచి రకాలు అంటే పిల్లలకు ఇంట్రెస్ట్ వచ్చే విధంగా మంచి పెయింటింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలు పుస్తకాన్ని పట్టుకొని చదువుతూ నవ్వుకునే బొమ్మలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ మనం చూడొచ్చు అంటే దాదాపు 4 గోడల వైపు కూడా చిన్న పిల్లలకు ఈ రూమ్లోకి వచ్చిన వెంటనే వాళ్ళకు ఒక మంచి ఇంట్రెస్ట్ కలిగేలా, పుస్తకాలను చదివేలా వాళ్ళ మైండ్ సెట్ను ఒక మంచి పుస్తకం మీద ఆసక్తి పెంచే విధంగా కూడా ఇక్కడ మంచి రకాల పెయింటింగ్స్ కూడా అందుబాటులో ఉంచారు. అయితే దాంతో పాటుగా పిల్లలకు గేమ్స్ వైపు మస్తు మక్కువ చూపే విధంగా ఇక్కడ ఏమేమంటే చెస్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా క్యారమ్ బోర్డ్స్, అదేవిధంగా కైలాసం లాంటి గేమ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ మధ్య కాలంలో పిల్లలు తరచుగా మొబైల్స్ గేమ్స్కు అలవాటు పడి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు. అంటే స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ కూడా ఇక్కడ పిల్లలు ఇంటి దగ్గర సరిగా చేస్తలేరని వాళ్ళకు ఒక వేల రూపాయలు పెట్టి ట్యూషన్లో కూడా పంపడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ డిస్టిక్ లైబ్రరీ వారు మాత్రం చిన్న పిల్లలకు పుస్తకంపై పఠనాసక్తి పెంపొందించే విధంగా మాత్రం ఒక వినూత్నమైన కార్యక్రమానికి మాత్రం శ్రీకారం చుట్టారు. అంటే ఖచ్చితంగా కరీంనగర్ పట్టణంలోని ప్రజలందరూ కూడా ఈ చిల్డ్రన్స్ లైబ్రరీని అందరూ వారి యొక్క తల్లిదండ్రులు వినియోగించుకోవాలని కూడా ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ చిల్డ్రన్స్ లైబ్రరీని వినియోగించుకోవాలని కూడా వాళ్ళు కోరుతున్నారు. మరింత సమాచారం ఇక్కడ డిస్టిక్ లైబ్రరీ కార్యదర్శి సరితా మేడం ఉన్నారు, వారిని కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జిల్లా గ్రంథాలయ సంస్థ కరీంనగర్ నందు ప్రత్యేకంగా పిల్లల విభాగం ఏర్పాటు చేయడం జరిగింది. చిల్డ్రన్స్కి సంబంధించిన అన్ని పుస్తకములు పెట్టడం జరిగింది. పిల్లల కోసం అని చెప్పేసి క్యారమ్ బోర్డు, చెస్ మరియు ఇతర గేమ్లు తీసుకొచ్చి ఒకటేసారి వాళ్ళని చదవమంటే చదవలేరు కదా, ఫస్ట్ గేమ్స్కి అట్రాక్ట్ చేసి తర్వాత చదువు మీద కాన్సన్ట్రేషన్ చేపిద్దాము అన్న సదుద్దేశంతోనే పిల్లలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కనుక వాళ్ళని మొబైల్ కానీ సెల్ ఫోన్ కానీ ఎడిక్ట్ కాకుండా ఉండేందుకు అని చెప్పేసి మా గ్రంథాలయాన్ని ఉపయోగించుకోమని కోరుతున్నాం. మేము ఒకటి మెంబర్షిప్ ఏంటంటే 150 రూపాయలు, అది లైఫ్ టైం అన్నట్టు, ఎప్పుడైనా వాళ్ళు మళ్ళీ రిఫండబుల్ చేసుకోవచ్చు. జిల్లాలో ఉన్నటువంటి లైబ్రరీస్ అధునాతనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే చిన్న పిల్లల కోసం ఈ లైబ్రరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చిన్న పిల్లలు ఈ సెల్ ఫోన్స్కి, వీడియో గేమ్స్కి అడక్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పోటీ ప్రపంచంలో ఈ యొక్క లైబ్రరీస్ని ఉపయోగించుకొని వాళ్ళు ఉన్నత స్థానాలకు వెళ్ళాలనేసి ఉద్దేశంతో చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా కూడా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది.